రామకృష్ణ. ఒకరోజు రాజు శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యంలో ప్రజలు నిజంగా ఎంత సత్యవంతులు, ఎంత భయపడకుండా మాట్లాడగలరో తెలుసుకోవాలని అనుకున్నాడు. రాజు అన్నాడు, మన రాజ్యంలో అందరూ నన్ను పొగట్టలతోనే మాట్లాడుతున్నారు. కాని నిజంగా ప్రజలు నన్ను ప్రేమిస్తారా? మంత్రి తిమ్మరుసు అన్నాడు. మహారాజా, ఎవరు రాజు ముందు నిజం చెప్పడానికి ధైర్యం చేస్తారు? అందరూ పొగట్టలే చెబుతారు. రాజు నవ్వాడు కాని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు. రాజా, మీరు నిజం తెలుసుకోవాలంటే రాజు వేషం వేసి కాదు, సామాన్యుడి వేషంలో వెళ్ళాలి. అదెలా? రేపు రాత్రి మీరు నేను ఇద్దరం సాధారణ గ్రామస్తుల వేషంలో గ్రామానికి వెళ్దాం. ఎవరూ మనల్ని గుర్తించరు. రాజు అంగీకరించాడు. రాత్రి గ్రామం లోపల రామకృష్ణుడు, రాజు ఇద్దరూ పేద వేషాల్లో గ్రామంలోకి వచ్చారు. రాజు ఒక చిన్న ఇల్లు తలుపు తట్టి అన్నాడు. అన్నయ్య, రాత్రి చల్లగా ఉంది. కొంచెం నీళ్లు ఇస్తారా? ఎవరు మీరు రాత్రి తలుపు తడుతున్నది? దొంగలా ఉన్నారు అని లోపలికి వెళ్ళిపోయాడు. రాజు ఆశ్చర్యపడ్డాడు. తర్వాత ఇంకో ఇంటికి వెళ్లారు. అక్కడ ఒక మహిళ వారిని చూసి భయంతో అరచింది. ఎవరండి మీరు? ఎక్కడ్నుంచి వచ్చారు? రామకృష్ణుడు నవ్వుతూ అన్నాడు. అమ్మా, మేము భిక్ష అడుగుతున్నాం. ఇదిగో అన్నయ్య, కొంచెం అన్నం తినండి, కానీ త్వరగా వెళ్ళిపోండి. ఆమె కప్పుతో ఒక ముద్ద అన్నం ఇచ్చింది. కాని రాజు దాన్ని తీసుకోకుండా ఆలోచించాడు. ఇంత భయంతో, అనుమానంతో జీవిస్తున్నారా మన ప్రజలు? మరుసటి రోజు ఉదయం రాజు తిరిగి కోటకు వచ్చాడు. ఆస్థానంలో అన్నాడు. నిన్న రాత్రి మన ప్రజలు మమ్మల్ని ఎలా చూశారో తెలుసా? వాళ్ళు భయపడి తలుపులు మూసేశారు. దొంగలుగా అనుకున్నారు. కాని వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ లోపలికి వెళ్లి చూసామా? మహారాజా, అదే ఈ ప్రయాణం యొక్క అర్థం. మీరు కోటలోపలికి వెతుకండి, అంటే మీ రాజ్యంలోని గోడల లోపల మీ ప్రజల మనసుల్లో ఏముంది అని తెలుసుకోండి. బాహ్యంగా రాజ్యం అందంగా ఉంటుంది, కానీ లోపల భయం, ఆకలి, అనుమానం ఉండొచ్చు. రాజు గంభీరంగా తల ఊపాడు. రామకృష్ణ, నీ మాట నిజం. ఇకపై ప్రతి నెల ఒకసారి ప్రజల మధ్యకెళ్తాను, రాజుగాను, మనిషిగాను. రాజు ఆ ఆలోచనను నిజంగా అమలు చేశాడు. దానివల్ల ప్రజల జీవితం మెరుగుపడింది. మోరల్: నాయకుడు నిజం తెలుసుకోవాలంటే ప్రజల మధ్యకే వెళ్ళాలి. మంచి పాలన అంటే దూరం నుంచే ఆజ్ఞలు కాదు, మనసుల లోపలికి వెళ్లి వినడం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ ని ప్రెస్ చేయండి.